స్వతంత్రంగా రాజ్యపాలన చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ వాస్తవానికి క్షత్రియుల యొక్క మూలం ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు క్షత్రియుడికి మూలం. ఆ క్షత్రియుడు వైశ్యుడికి మూలం. వైశ్యుడు శూద్రుడికి మూలం. క్షత్రియుల్ని తయారు చేసేది ఎవరు? సన్మార్గంలో పెట్టేది ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు శ్రేష్ఠుడా? లేకపోతే రాజ్యాన్ని పాలించే క్షత్రియుడు శ్రేష్ఠుడా? ఎవరు శ్రేష్ఠులు? బ్రాహ్మణుడే శ్రేష్ఠుడు. రాజ్యం మొత్తం ఉన్నప్పటికీ రాజు బ్రాహ్మణుడు వస్తే నేచి నిలబడతాడు తన సింహాసనం నుంచి. సో సాధువులు వస్తే సాధువులకి తన యొక్క సింహాసనాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి క్షత్రధర్మం సమాజంలో పాలన వ్యవస్థ పాలకులు ఎవరి అధీనంలో ఉండాలి? బ్రాహ్మణుల అధీనంలో ఉండాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మణి చరతి ఇది బ్రాహ్మణుడు. ఎవరైతే శమ దమ శౌచం తప ఆర్జవం ఇంద్రియాలను నిగ్రహిస్తాడో, మనస్సును నిగ్రహిస్తాడో, తపస్సు చేస్తాడో, భిక్షాటన చేసి జీవిస్తాడో వాడే బ్రాహ్మణుడు. సమస్త శాస్త్రాలను అధ్యయనం చేసి ఆత్మ అనాత్మల వివేకం కలిగిన వాడు, పరతత్వం గురించి తెలిసిన వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మణి చరతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మతత్వం గురించి ఎవరికైతే తెలియదో వాడు బ్రాహ్మణుడు కాదు. ఏదో 4 డబ్బుల కోసం క్షత్రియుడికి సలాం కొట్టి, అదే వైశ్యులు యజమానులు, వైశ్యులు ధనం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నమస్కారాలు చేసి వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం చేతులు కట్టుకొని వాళ్ళు ఏది చెప్తే అది వినేవాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే సత్యం పలికేవాడు. తనకి అవసరం దానికన్నా ఈ రోజుకి ఎంత అవసరం ఉందో దానికంటే ఎక్కువ ఎప్పుడు సేకరించడు. నిరంతరం తపస్సు చేసేవాడు బ్రాహ్మణుడు. శాస్త్రం యొక్క అగ్నిలో నిరంతరం రగులుతూ ఉంటాడనమాట. శాస్త్ర జ్ఞానాగ్నిలో తను తను దహించుకుంటూ ఉంటాడు, శుద్ధిపరుచుకుంటాడు. అతని యొక్క బుద్ధి, బ్రాహ్మణుడి యొక్క బుద్ధి శాస్త్ర విధానాలను అనుసరించి బుద్ధి తీవ్రంగా పదునుగా ఉంటుందన్నమాట. పదునైన బుద్ధి కలిగిన వాడే బ్రాహ్మణుడు. పదునైన వివేక బుద్ధి కలిగిన వాడే బ్రాహ్మణుడు. పరుల సొమ్మును ఆశించిన వాడు, ఎప్పుడు అబద్ధం చెప్పనివాడు బ్రాహ్మణుడు. సమస్తమైన నుండి ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడే బ్రాహ్మణుడు. తన మనస్సు నిరంతరం తన అధీనంలో ఉండేవాడే బ్రాహ్మణుడు. భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో, సమ దమ శౌచం, నిరంతరం బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి. హృదయంలో ఎటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేనటువంటి వాడే బ్రాహ్మణుడు. ఏ విషయాల పట్ల అనురాగం ఉండదు. నిరంతరం తన యొక్క స్వాధ్యాయం, శాస్త్రాధ్యయనం, నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానం, యజ్ఞం అంటే సంకీర్తన యజ్ఞం నిరంతరం చేసేవాడే బ్రాహ్మణుడు. అలాంటి ఎటువంటి భౌతిక సంపత్తి, విలాసమైన జీవితం, ఆసక్తికరమైన అందమైనటువంటి రజోగుణంతో కూడినటువంటి ఫలాలతో కూడినటువంటి జీవితాన్ని ఆశించిన వాడే బ్రాహ్మణుడు. రజో తమో గుణాల నుంచి నిరంతరం దూరంగా ఉండేవాడే బ్రాహ్మణుడు. నిరంతరం సత్వగుణంలో ఉండేవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానంలో చరించేవాడే బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉండాలి ఎవరు? క్షత్రియుడు. సమస్తం రాజ్యాన్ని పాలించేటువంటి క్షత్రియుడు ఎవరి అధీనంలో ఉండాలి? అలాంటి శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు. ఎటువంటి స్వార్థం లేదు. బ్రాహ్మణుడికి తన పర యొక్క భేదమే ఉండదు. ఎటువంటి స్వార్థ చింతన ఉండదు.
నిరంతరం లోక కళ్యాణం కోసం పరితపించేవాడే బ్రాహ్మణుడు. సో అతని యొక్క జీవితం చాలా, మరి జీవికి ఏంటి మరి అతనికి? భిక్షాటన. పఠన పాఠన యజన యాజన దాన ప్రతిగృహణాతి, దానం స్వీకరిస్తాడు. బ్రాహ్మణుడికి తప్ప ఏ గృహస్థుడికి దానం తీసుకునే అధికారం లేదు. క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి ఎవరికి కూడాను అధికారం లేదు దానం తీసుకునే అధికారం. గృహస్థులైనటువంటి మిగతా వర్ణాల వారికి దానం తీసుకునే అధికారం లేదు. ఏది ఎక్కడ గ్రహించినా దానికి నువ్వు వెంటనే ప్రతిఫలాన్ని చేయాల్సిందే. మందిరాల్లో విందు భోజనాలు తింటే వెంటనే నువ్వు ఇచ్చేయి, దానికి ప్రతిఫలం. సమాజంలో ఫ్రీగా వచ్చింది ఎవరూ తీసుకోకూడదు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సంబంధించినటువంటి, శూద్రులు అంటే అది మంచి కులం, అది కూడా ఒక మంచి వర్ణమే. శూద్రులు అంటే తక్కువైంది, అది చూడడానికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ 3 వర్ణాల వాళ్ళు సో ఎలా ఉండాలి? ఎప్పుడు దానాన్ని గ్రహించకూడదు, ఇవ్వడమే. సో దానం ఇవ్వడమే, దాన ప్రతిగ్రహణం ఉండకూడదు. అని బ్రాహ్మణులు కేవలం భిక్షాటనంతోనే జీవనం జీవించాలి. ఎవడి దగ్గర వేతనం తీసుకుని పని చేయకూడదు. అయ్యా నీకు నెలకి ఇంత పని చేసి పెడతాను కాబట్టి నువ్వు నాకు ఇంత డబ్బు ఇవ్వు అని చెప్పే కాంట్రాక్ట్లు పెట్టుకోకూడదు. స్వచ్ఛందంగా తను సమాజం కోసం నిరంతరం సో అధ్యయనం చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, సంస్కారాలు పాటిస్తాడు, సంస్కారాలు చేస్తాడు, చేయిస్తాడు. ఇలా సమాజ లోక కళ్యాణం కోసం పరితపించి నిరుపేద జీవనం జీవించేవాడు, తపోమయమైన జీవనం జీవించేవాడే బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉండాలి ఎవరు? క్షత్రియులు.